శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఉగాది ముందు రోజు మనకి కొత్త అమావాస్య అయితే వస్తుందండి. ఈ కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఇంకా ఈ పూజ అనేది ఏ సమయంలో ఆచరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఇంకా అమావాస్య రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలు కూడా తెలియజేస్తాను. అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ముందుగా మనకి ఈ అమావాస్య తిథి ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తాను. అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 18వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 7:43 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజున ఉదయం 6:57 వరకు మనకి ఈ కొత్త అమావాస్య తిథి అయితే ఉంటుందండి. ఈ కొత్త అమావాస్య రోజున మనం ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం మార్చి 18వ తేదీ అనగా బుధవారం రోజున అండి. ఈ రోజునే మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అమావాస్య రోజున అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అమావాస్య తర్వాత రోజు మనకి ఉగాది పండుగ అండి. అంటే తెలుగువారి నూతన సంవత్సరం అనేది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగ ముందు రోజు అమావాస్యని రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సంవత్సరం అంతా కూడా దేనికి లోటు లేకుండా ఉంటుందండి. అందుకని తప్పకుండా అందరూ కూడా అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఆరాధించి పూజ అయితే నిర్వహించుకోండి. ఈ పూజ అనేది మనం ఉదయం వేళలో అయినా నిర్వహించుకోవచ్చు, లేదా సాయంత్రం సమయంలో అయినా నిర్వహించుకోవచ్చు. మీ వీలుని బట్టి మీ శక్తి కొలది అమ్మవారికి ఈ పూజ అనేది చేసుకోండి. అంటే మీకు ఉదయం చేసుకోగలిగితే ఉదయం చేసుకోండి, లేదా సాయంత్రం చేసుకోగలిగితే సాయంత్రం అయితే చేసుకోండి. కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతలను కూడా పూజిస్తారండి. అంటే కొంతమందికి ఏంటంటే గ్రామ దేవతలని ఈ అమావాస్య రోజున పూజిస్తారు. ఒకవేళ మీ గ్రామ దేవతలను పూజించే ఆచరణ లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారిని అయినా పూజించవచ్చండి. ఒకవేళ మేము ఇద్దరికీ పూజిస్తామనుకునే వాళ్ళైతే ఉదయం వేళల్లో గ్రామ దేవతకి పూజ చేసుకొని సాయంత్రం వేళల్లో లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ప్రతి సంవత్సరం కూడా ఎవరికైతే పూజ చేసుకుంటారో ఆ ఈ అమావాస్య రోజున వారికైతే పూజ అయితే చేసుకోండి. నేను ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను అండి. ఈ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పూజ అనేది పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేదే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేదే చేసుకుంటున్నాను. మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీట పైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెల బియ్యం వేసి వాటిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు అమావాస్య రోజున గ్రామ దేవతలకి లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి పూజ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. అంటే ఉదయం వేళలో పూజ చేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకుంటాము గ్రామ దేవతలకి. సాయంత్రం వేళలో లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఇంకా ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు గుమ్మాలు అన్నిటినైతే శుభ్రం చేసుకోవాలండి. చేసుకొని ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు పూజా మందిరంలోనైనా ఇలా అయితే అమ్మవారికి చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకోవచ్చు, లేదా మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న పుష్పాలతో మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని చక్కగా అలంకరణ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం దీపారాధన అనేది చేసుకొని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలండి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉన్న విగ్రహం అయినా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. విగ్రహం లేకపోయినా లక్ష్మీ అమ్మవారి చిత్రపటం పెట్టుకొనైనా మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకాలను అమ్మవారి దగ్గరికి అయితే సమర్పించండి, అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోండి. ఇంకా అమావాస్య రోజున మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ లాంటివి తినకూడదండి. ఈ రోజున గ్రామ దేవతలను పూజించినట్లయితే కొంతమంది నాన్ వెజ్ అనేది తీసుకుంటూ ఉంటారండి. లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం అండి. అమావాస్య తిథి ఉన్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారండి. అలాగే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకైతే కలుగుతుందండి.
కొత్త సంవత్సరం మనకి ధనానికి కానివ్వండి, తిండికి కానివ్వండి, సుఖ సంతోషాలకు కానివ్వండి, ఎటువంటి లోటులు ఉండకుండా ఉంటుందని మన పెద్దలైతే చెప్తారండి. అందుకని ఈ కొత్త అమావాస్య రోజున మనం లక్ష్మీ అమ్మవారికి ఇలా విశేషంగా పూజ అయితే చేసుకుంటాము. ఇంకా మీ దగ్గర ఉన్న అంటే మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, అంటే చిట్టి గజలు కానివ్వండి, గోమతి చక్రాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటాం. వీటన్నిటిని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఇంకా అమ్మవారికి ముఖ్యంగా కుంకుమార్చన చేసుకుంటే చాలా ఇష్టం అండి. మీరు ఒకవేళ కుంకుమార్చన చేసుకుంటే చేసుకోండి. ఈ విధంగా మనం తేలికగా సింపుల్గా అమావాస్య రోజున మనం ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇక్కడ నా దగ్గర ఉన్న పుష్పాలతో, నా దగ్గర ఉన్న వాటితో చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకొని సింపుల్గా నేను ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఇంకా నా దగ్గర కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటే ఆ వస్తువులు అయితే పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకుంటున్నాను. అంటే అమ్మవారి అష్టోత్తరాలు అనేది చదువుకుంటున్నాను అండి. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేవు అనుకున్నా కానివ్వండి, అక్షింతలతో అయినా కానీ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోవచ్చండి. లేదా ఒక చిన్న ప్లేట్లో కుంకుమ తీసుకుంటా ఆ కుంకుమతో అయినా అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకోవచ్చు. ఒకవేళ ఏమి చదువుకోలేము అనుకునే వాళ్ళు ఓం లక్ష్మీదేవియే నమః అనుకుంటూ కూడా ఆ తల్లికి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి. మన అమ్మవారికి పాలతో చేసిన ఎటువంటి నైవేద్యమైనా అమ్మవారికి ప్రీతి అండి. మీరు పాలతో ఏమన్నా తీపి పదార్థాన్ని అయితే చేసి నైవేద్యంగా సమర్పించండి. లేదా అది కూడా చేయలేమనుకునే వాళ్ళు ఉట్టి పాలైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా అది కూడా చేయలేమనుకుంటే చిన్న బెల్లం ముక్కమైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. చివరిగా అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి. సమర్పించిన తర్వాత నారికేలం అనేది సమర్పించి చివరిగా కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఇంకా అమావాస్య రోజున ధూపం అనేది చూపించాలండి ఆ తల్లికి. ఎందుకంటే ఇల్లంతా కూడా ఈ రోజున ధూపం చూపిస్తున్నా కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి. నేను ఈ విధంగా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. సింపుల్గా తేలికగా మీరు ఎంత హంగామాగా ఆర్భాటంగా చేసామని కానివ్వండి, మనం మనస్ఫూర్తిగా ఆ తల్లికి చిన్న బెల్లం ముక్క పెట్టి మనం పూజ చేసుకున్నా కానీ ఆ తల్లి సంతోషపడతారు. ఒకవేళ మీరు గ్రామ దేవతలకి ఈరోజు పూజ చేసుకుంటే ఉదయం వేళల్లో గ్రామ దేవతలకైతే మనం ఇంట్లోనే పూజ అయితే చేసుకోవచ్చు. లేదా దేవాలయాల్లో అయినా పూజలు అయితే జరుగుతాయి కాబట్టి ఆ దేవాలయాల్లోనైనా మనం వీక్షించవచ్చండి. అంటే ఉదయం వేళల్లోనే గ్రామ దేవతలకి పూజ అనేది నిర్వహిస్తారు. అంటే మనం వేపాకు ఇవన్నీ తెచ్చుకొని అమ్మవారికి చెద్ద అనేది పెట్టుకుంటాం కాబట్టి ఉదయం వేళల్లో పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఈ విధంగా అమ్మవారి దగ్గర తాంబూలం అయితే పెట్టుకున్నా అండి. మీ ఇష్టం అండి, మీరు తాంబూలం పెట్టగలిగితే పెట్టుకోండి, లేదా నార్మల్గా మనం పూజ చేసుకున్నా పర్వాలేదండి. చివరిగా నారికేళం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనం లక్ష్మీ అమ్మవారికి అమావాస్య రోజున పూజ చేసుకుంటే మనకి ఎటువంటి ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ అమావాస్య కదండి, మనం ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య రోజున ఈ విధంగానే లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఓకే అండి. మీకు ఇంకేమైనా సందేహాలుంటే ఈ అమావాస్య సంబంధించి నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.